సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర 9 నెలలు అవుతుందేమో. ఇంకా మే వచ్చేస్తే మనకి సంవత్సరం అవుతుంది సార్. ఆ? ఎలక్షన్లు అయిపోయి కూడా సంవత్సరం దగ్గర దగ్గరికి వస్తున్నా సరే ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ అవినీతి చేశారు, ఈ అవినీతి చేశారు, అందులో విచారణ ఇందులో విచారణ అంటున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టిన వాళ్ళు సజ్జల కుటుంబం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టాడో నాకు తెలియదు కానీ అనధికారికంగా సజ్జల ప్రతి ఒక్కరిని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. అన్నిటి వెనకాల సజ్జల ఉన్నాడని చెప్పి చాలా ప్రగాఢంగా అందరూ నమ్ముతా ఉన్నారు. అలాంటి సజ్జల మీద కూడా బోల్డన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయన కొన్ని భూ ఆక్రమణలు చేశారు మీ చిత్తూరు జిల్లాలో, కడప జిల్లాలో అని చెప్పి కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇంకా వాటి మీద మేము సర్వే చేస్తున్నాము చూస్తున్నాము అంటారు సార్. ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోతుంది. ఇంకా మీకు మీ చేతిలో ఉంది ఇంకా 4.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలే. ఇంకా ఇలాంటప్పుడు మీరు ఎంత త్వరితగిన యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని ఎంత త్వరగా మీరు ఆ, ఆ, కోర్టు ముందు ప్రజెంట్ చేయాలి. ఇంకా ఎన్నాళ్ళు విచారిస్తూ ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మిగతా అన్నిటి మీద కూడా ఇప్పుడు ఏది అనిత గారి మీద కూడా పెట్టిరేగిపోతా ఉంటారు. అనిత గారు మీరు ఇలానా ప్రవర్తించేది, మీరు అసలు ఎంత త్వరితగా చేయాల్సింది, మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి శాఖలోనే కదా ఇది ఉంది. ఇవన్నీ కూడా అటవీ భూములు, ఈ ఆక్రమణ, సజ్జల గారి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖలోనే ఉన్నాయి కదా. మరి ఎవరు ఆపుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని యాక్షన్ తీసుకోనికుండా? మీరు చాలా ఘాటుగా విమర్శ చేస్తున్నట్టు మాట్లాడారు. ఉహుం. ఇంకా 9 నెలలు కాలేదులేండి, అంటే జోక్ వేస్తా. అదేలే సార్. ఆ, 8.5 నెలలు అయింది సార్. అంటే ఎంత నిబద్ధత కలిగిన ప్రభుత్వమైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా ఈ అన్ని పనులు చేయాల్సింది ఉద్యోగులేండి. ఇది ఈ కీలకమైన అంశాన్ని చాలా మంది గుర్తు పెట్టుకోవాలి. ఏం ఇంకా చేయలేదంటే ఎవరు చేయాలి? రెవెన్యూ వాళ్ళందరూ కింద నుంచి అండి. ఇప్పుడు నేను ఇంత ఏదో కావాలని వెళ్ళాను అనుకోండి, 10(1) అడంగలు కావాలి, లేదా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలి, ఇంకేదైనా కావాలంటే నేను కూడా వారం 10 రోజులు తిరుగుతాను. ఇది వ్యవస్థలో ఉన్న లోపం ఒకటి. రెండు, చట్టాలు ఇవన్నీ కూడా ఉంటాయండి. మనం లేడికి లేచిందే పరుగన్నట్టే వెంటనే అతని మీద ఏదో ఆరోపణ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపలేసి చేయలేం. మన కళ్ళకన్నీ స్పష్టంగా అక్రమాలని కనిపిస్తున్నా చట్టానికి సాక్ష్యాలు ఆధారాలు కావాలండి. ఆధారాలు సాక్ష్యాలను సేకరించకుండా అతను నేరస్తుడో నిందితుడో అని చెప్పలేం. కాబట్టి ప్రభుత్వం వస్తానే చెయ్యి కాలు కూడా తీసుకోవాలనుకుంటుంటాం. అని మామూలు అదొక సామెత. అప్పుల కుప్పలు చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి వెళ్ళిపోయారు, అంటే ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత పాపాలు చేయాలనో, నేరాలు చేయాలనో, ఘోరాలు చేయాలి అన్ని చేసి వెళ్ళిపోయారు. హఠాత్తుగా ఈ కేసులు ఇవే కాకుండా ప్రభుత్వం పరిపాలన చూసుకోవాలి, అభివృద్ధిని చూడాలి, ఇంకొక చోట పెట్టుబడులు తెచ్చుకోవాలి, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, నిరుద్యోగ సమస్యలు తీర్చాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ ఈ అక్రమాలు అన్యాయాల మీద కూడా దృష్టి పెట్టాలండి. ఈ అలా జరుగుతోంది. ఇప్పుడు ఎవరైనా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగిలిన వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేక రకాల కబ్జాలు చేశాడండి. ఆయన ఆ, నాకు బాధ వేస్తుంది. ఎందుకు బాధ అంటే, ఒక జర్నలిస్ట్ గా వచ్చాడు, ఎంతో మంది మీద అవినీతి ఈ ఆరోపణల మీద వార్తలు రాసి అవినీతి చేసిన వాళ్ళు ఎలా చేయొచ్చు ఇవన్నీ తెలిసిన వ్యక్తి తాను తప్పులన్నీ చేసుకుంటూ వచ్చాడు. భూ కుంభకోణాలు ఉన్నాయండి. ఆయన ప్రతి చోట చాలా తెలివిగా భూముల్ని కబ్జాలు చేశాడు, లేదా భూముల్ని రెట్టింపు ధరలకు అమ్ముకున్నాడు. మీకు అంతెందుకు, మా తిరుపతిలో ఆయన ఒక చోట ఈ రైతుల దగ్గర కొంత ఎకరాలు, ఒక 15 ఎకరాలు, 13 ఎకరాలు, 20 చెప్పుకుంటుంటారండి. అవి ఎన్ని ఎకరాలని కాదు కానీ మా అపార్ట్మెంట్ ఆనుకొని, ఆయన పుణ్యమాని మాకు పెద్ద 80 ఫీట్ రోడ్డు కూడా వచ్చింది మా అపార్ట్మెంట్ ఆనుకొని. ఆయన రైతుల దగ్గరంతా ఆ, ఎకరానికి ఒక 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి తీసుకొని ప్రభుత్వ డబ్బులతో అటు ఇటు రోడ్లు వేసేసి ఆ డిడిఆర్ బాండ్ల కుంభకోణాలన్నీ ఇక్కడ వేయండి. ఆ, ఇది ఇలాగే వైజాగ్ లో కానీ, అక్కడ కడప ఆయన సొంత జిల్లా కాబట్టి అక్కడ కూడా కబ్జాలు చేశాడు. అటవీ భూములో, లేకపోతే బంజరు భూములో, ఇంకొక భూములో ఆయన వదిలిపెట్టే ప్రశ్నే లేదండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన చేసిన అక్రమాలకి
ఖచ్చితంగా ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదండి. మా మా ఏరియాలో అంటుంటారు, ఉప్పు తిన్న వాళ్ళు నీళ్లు తాగక తప్పదు అని. ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఏదో ఒక రోజు కేసుల్లో ఇరుక్కుని శిక్షలు అనుభవించక తప్పదండి. తప్పించుకోవచ్చు, బెయిల్ తెచ్చుకోవచ్చు, ఆ తర్వాత తప్పుడు సాక్ష్యాలు ఆధారాలు చూపించి కేసులు కొట్టించుకోవచ్చు, అది వేరు. కానీ కొంతైనా శిక్ష అనుభవించక తప్పదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వదిలిపెట్టే ప్రశ్నే లేదండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కంటే డేంజర్ అండి. ఎందుకంటే వాళ్ళందరికీ తప్పులు చేయడం నేర్పించిన పెద్ద మనిషే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన సర్వనాశనం చేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, వైఎస్ఆర్ కుటుంబాన్ని నాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వినాశనానికి కూడా ఆయనే కారణమయ్యాడండి. ఎందుకంటే శకుని కంటే ఇంకా ఎక్కువ కుట్రలు కుతంత్రాలు పాటించి తనతో పాటు తను నమ్ముకున్న వాళ్ళందరినీ కుప్ప కూల్చిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడైనా ఒక రోజైనా ఊచలు లెక్క పెట్టక తప్పదండి. ఊచలు అంటే జైలుకి వెళ్ళక తప్పదు, కేసుల్లో ఇరుక్కోక తప్పదు, అనుభవించక తప్పదు, కోర్టుల చుట్టూ తిరగక తప్పదండి. యా, ఏమో సార్, అంటే మీరు చెప్పేదంతా బాగుంది. మీరు చెప్తే నిజంగా మా అందరికి కూడా నమ్మకం వస్తుంది. గత ప్రభుత్వంలో అవినీతి చేసిన వాళ్ళందరినీ కూడా మీరు పట్టుకుంటారు, జైల్లో వేస్తారని. కానీ మీ ప్రభుత్వ విధానం చూస్తే మాత్రం ప్రజలకు కానీ లేకపోతే మీ కార్యకర్తలకు కానీ ఎవరికి ఆ ధైర్యం రావట్లే. మీ కార్యకర్త ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని పట్టుకుంటున్నారు తప్ప వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు చేస్తే మాత్రం వాళ్ళని పట్టుకోవట్లే. సో డెఫినెట్గా మీ కార్యకర్తలు చాలా మంది కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అది మరి మీ నాయకుల దాకా ఎంత పట్టుకెళ్తుందో మనకు తెలియదు, కానీ డెఫినెట్గా ఇది మాత్రం కరెక్ట్ చేసుకోవాల్సిందే. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే అవినీతి చేశారో మీరు ఇప్పుడు కనుక వాళ్ళని అవినీతిని ప్రజల ముందుకు పెట్టి వాళ్ళని కనుక అరెస్ట్ చేయకపోతే మీరు మళ్ళా 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 అదే మాట మాట్లాడటానికి మాత్రం ప్రజలైతే హర్షించరు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.